నేను వాళ్ళ మాటలే వినున్నట్టయితే, రవిని నిర్వీర్యం చేయడంలో నేనే భాగస్వామిని అయి ఉన్నట్టయితే నాకు ఇమీడియట్గా పోస్టింగే ఇచ్చి ఉండేవాళ్ళు కదా, నాకు 2 నెలలు పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని ఆ రోజు ఏం జరిగింది అనేది చెప్పడానికి రవి గారు బతికిలేరు, రాజశేఖర రెడ్డి గారు బతికిలేరు. కాబట్టి ఇవాళ వాళ్ళిద్దరు పేర్లు తీసుకొని ఎంతగా తను సమర్థించుకునే ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన. ఇక్కడ ఒకటన్నారు, ఒకవేళ నేను ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ తగ్గించి ఉంటే నేను జైల్లో ఉండాలి కదా, సిబిఐ ఎంక్వైరీ చేసింది, సిబిఐ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, ఎందుకు సెక్యూరిటీ తగ్గించారని, అది జరగలేదు కదా అని అంటాడు. నేను ఇందాక ప్రస్తావించింది అదే. జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్గా నమోదు చేయబడ్డ జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి సిబిఐ విచారణ చేసిన తర్వాత సిబిఐ విచారణ ఎలా జరిగింది, ఎలా జరిపించబడింది అనేది అర్థం కావట్లేదా? ఆ కుట్రకోణాన్ని ఛేదించే లక్ష్యంతోనే కనుక సిబిఐ విచారణ జరుగుంటే తమ దగ్గరికి జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకొని విచారించుండేవాళ్ళు. విచారణ ముగించాలి అనేది వాళ్ళకి ఎజెండాగా ఇవ్వబడింది కాబట్టి నాడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అధికారము హోదా మాటున మేనేజ్ చేయబడ్డ విచారణ కాబట్టే ఇష్యూని వాళ్ళు అనుకున్న కథనం వండి వార్చే విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ రోజు ఆ విచారణ ముగించారు.